మీకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడానికి టైం సరిపోవట్లేదా? లేదు మీ వృత్తిరీత్యా రోజంతా కూర్చొని పని చేయాల్సి వస్తుందా? తక్కువ సమయంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉండేలా ఒక 4 టిప్స్ చెప్తాను. తద్వారా మీ డయాబెటిస్‌ని ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. నమస్తే అండి. నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్ హైదరాబాద్. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక 4 స్టెప్స్ చేయండి. మొట్టమొదటిది 10-20 టైమ్స్ సిటప్స్ చేయండి. రెండోది ఒక ఫ్లోర్ గానీ, కనీసం 2 ఫ్లోర్‌లు గానీ మెట్లు ఎక్కి దిగండి. మూడోది కొంచెం స్ట్రెచెస్ చేయండి. చిన్నప్పుడు మీరు స్కూల్‌లో చేసి ఉంటారు కదా! ఈ స్ట్రెచెస్ చేయండి. నాలుగోది సింపుల్‌గా ఒక 5 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. కరెక్ట్‌గా 1 ½ అవర్స్ టు 2 అవర్స్ మీరు భోజనం చేసిన తర్వాత చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, కరెక్ట్‌గా ఆ టైంలోనే మనం తిన్న ఆహారం పూర్తిగా బ్లడ్‌లోకి వచ్చేస్తుంది గ్లూకోజ్ రూపంలో. ఆ టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యి, మజిల్ సెల్స్ అన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఓపెన్ అయిపోయి గ్లూకోజ్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయి. తద్వారా మీ బ్లడ్ షుగర్స్ వెంటనే కంట్రోల్‌లోకి వస్తా ఉంటాయి. ఇది చేయడానికి కేవలం మీకు ఒక 10 నిమిషాలు పడుతుంది. కావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేసే కంటే ముందు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోండి. తేడా మీకు అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి భోజనం తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇది యాక్టివ్ ఎక్సర్సైజ్ కింద రాదు. ప్యాసివ్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది కాబట్టి మీకు నష్టమేం జరగదు. అట్లాగే మార్నింగ్ మీరు చేసే ఎక్సర్సైజ్‌కి ఇది ప్రత్యామ్నాయం ఏం కాదు. చేస్తూ ఇది అడిషనల్‌గా చేయండి. కనీసం అది చేయలేని వాళ్ళు ఈ మాత్రం చేసినా కూడా మీకు ఎంతో కొంత బెటర్ అవుతుంది. తెలుసుకున్నారు కదా మిత్రులారా, ఈ 4 ఎక్సర్సైజెస్ కనీసం మీరు రోజులో 3 సార్లు చేసి మీరు బిఫోర్, ఆఫ్టర్ టెస్ట్ చేసుకోండి. మీ రిజల్ట్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో రాయండి. మరిన్ని మంచి హెల్తీ వీడియోల కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.